ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. సర్వశక్తి గల దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆకాశ సింహాసన ఆసీనుడైన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వచ్చిన దేవుని సేవకులందరికీ కూడా, సంఘ కాపర్లకు, సువార్తకులకును, ప్రతి ఒక్కరికి పేరు పేరున దేవుని పేరిట, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద బోధిస్తున్నప్పుడు అనేక మందిని పురికొల్పాడు. దేవుని సువార్త ప్రకటించడానికి శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. తరువాత ఆయన శిలువ మరణం పొంది ఆయన తన తండ్రి యొక్క కుడిపార్శ్వన సింహాసన ఆసీనుడైన తర్వాత భూమి మీద యూదులు అసూయపరులై సువార్తను చెడగొట్టాలని ప్రభు యొక్క నామములో, యేసుక్రీస్తు నామములో ప్రార్థనలు జరగకూడదని, సంఘాలు కట్టబడకూడదని గడిబిడి చేస్తున్న సమయంలో పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు, ఆ యొక్క యూదులలో నాయకుడిగా ఉన్నప్పుడు చాలా హంగామా చేశాడు. చాలామంది హింసించాడు. విశ్వాసులను, సేవకులను, దేవుడి శిష్యులందరినీ బాగా కొట్టి బాగా హింసించి చంపేశాడు కూడా, దూషించి. ఆ సందర్భంలో దమస్క మార్గంలో, మీకు అందరికీ తెలిసిన విషయమే, దమస్క మార్గంలో యేసుక్రీస్తు వారు దర్శిస్తారు. ఒక వెలుగు రూపంలో దర్శించి, అపోస్తల కార్యం 9వ అధ్యాయం చూడవచ్చు మీరు. అప్పుడు ఒక మాట అంటాడు, కింద పడిపోయిన తర్వాత, సౌలా సౌలా నువ్వు ఎలా నన్ను హింసించుచున్నావు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక మాట నాకు చెప్పండి సమాధానము. సౌలు ప్రభువైన యేసుక్రీస్తు వారిని హింసించాడా లేదా? హింసించాలా? మళ్ళీ ఆ యేసు ప్రభు వారు ఎందుకన్నాడు ఆ మాట? తనకు సంబంధించిన, తాను ఏర్పాటు చేసుకున్న తన ప్రణాళికలో ఉన్న ప్రజలను హింసించటము, ప్రజలను బాధ పెట్టడం వలన ఇక లాభము లేదురా, ఈయన్ని వదిలివేస్తే ఏంటన్నా, ఏంటి ఇక వదిలివేస్తే ఈడు ఇంకా మితిమీరిపోతాడు, అందరినీ నాశనం చేసేస్తాడు రా అని ఆయన తెలుసుకొని ఈయన్ని గర్తించాలి, ఈయన్ని బుద్ధి చెప్పాలని దర్శించాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి ఆయన దర్శించి ఏమైంది? వాడికి కళ్ళు పోయినాయి. ఏమైనాయి? చూపు పోయింది. ఏమైనా పోయిందా లేదా? వాడు దమస్కుకు నడిపించుకొని వెళ్ళాడా? వాడు నడిచి వెళ్ళాడా? నడిపించుకొని వెళ్ళగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు సౌలుకి అర్థమైంది ఈయన పవర్ ఏంటో. ఒక్కసారి దర్శించి నాతో మాట్లాడితే నా చూపు పోయిందే, ఆయన ఉగ్రత నా మీదకి వస్తే నేను బ్రతుకుతున్నా, దుమ్ము వలే అయిపోతాను, ఈ భూమిని ఉండను అని గ్రహించి పద్ధతి మార్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం మార్చుకున్నాడు? పద్ధతి మార్చుకొని ఎవరి మార్గంలోకి వచ్చాడు? యేసుక్రీస్తు వారి యొక్క మార్గంలోనికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన శ్రమ పొందుతున్నప్పుడు శిలువ మాను మురుసుకుంటూ ఆయన వెళుతుంటే, ఆ రోమ సైనికులు కొరడాలతో కొడుతుంటే, ఆ యొక్క రక్తము చిందించుతుంటే భూమి మీద, ఆ మాంసం ముక్కలు వీపు మీద నుంచి, ఆ శరీరం నుంచి తునకలై రోడ్డు మీద పడుతుంటే, పడుతూ లిస్తూ బాధపడుతూ ఆ ముళ్ళ కిరీటం ధరించి ఆ యొక్క శిలువమ్రాన్ని మోస్తూ వెళ్తున్నప్పుడు ఆయనతో పాటు ఉన్న స్త్రీలు అనేక మంది ఎన్నో అద్భుతాలు చూశారు ఆయన జీవితంలో.
చనిపోయిన వారిని లేపుతా వాళ్ళు చూశారు, కుష్ఠరోగులను బాగుపడుతూ చూశారు, దెయ్యాలు వెళ్ళగొడుతూ చూశారు, పక్షవాయు రోగులను బాగు చేస్తూ చూశావు. అనేకమైన రోగులను బాగు చేసిన వాడు చివరికి ఈ గతి పట్టిందేంటి, చివరికి ఈ శిక్షను అనుభవిస్తున్నాడేంటి అని చెప్పి వాళ్ళు రొమ్ములు కొట్టుకుంటూ రోధిస్తుంటే వారితో ఒక మాట అన్నారు. మీ అందరికీ తెలుసు, ఏం మాట అది? అమ్మా, నా గురించి మీరు ఏడవా, మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి అని చెప్పిన మాట బాగా గుర్తుందా మీకు? సౌలుతో అన్న మాట బాగా గుర్తుంది, ఆ స్త్రీలతో అన్న మాట కూడా బాగా గుర్తుంది. మనమందరము బోధిస్తున్నాం అదే మాట, ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నాం సంఘాలలో ప్రజలను. అవునా లేదా? చెప్పాలి. బోధిస్తున్నారా? బోధించడం లేదా? బోధిస్తున్నారా? బలపరుస్తున్నారా? సంఘాన్ని విశ్వాసం బలపరుస్తున్నారా లేదా? బలపరుస్తున్నారు. ప్రైజ్లా అంటే ఆ మాటలో ఉన్న సారాంశం, ఆ మాటలో ఉన్న అర్థం, పరమార్థం తెలుసుకొని గ్రహించి మీరు ప్రజలకు లేదా ఆధ్యాత్మికంగా సంఘములో ఉన్న వారికి బోధిస్తున్నారు. ప్రజలకు బోధిస్తున్నారు, సంఘములో ఉన్నటువంటి వారికి కూడా విశ్వాసులకు ఆధ్యాత్మికంగా బోధిస్తున్నారు. అదే సమయంలో మీ నడక, మీ మాట, మీ ప్రవర్తన కూడా మార్చుకుంటూ వచ్చారు. ప్రైజ్ లార్డ్. జీవితంలో ఇదే జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు అదే మాట్లాడుతున్నాడు మీతో. మీరు ప్రజలకు బోధించేది, మీ సంఘములో బోధించేది, బోధించిన ప్రకారం మీరు ప్రవర్తన మార్చుకుని నడిచేది కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు బైబిల్ చదవండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 17వ వచనం. నీ పొరుగువాని ఇంట్లో ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దేనినైనను, ప్రైజ్ లార్డ్, ఆశింపకూడదని ఆజ్ఞ. ప్రైజ్ లార్డ్. ఇది ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. సర్వశక్తి గల దేవుడు అంటే సైన్యములకు అధిపతికి యెహోవా దేవుడు ఆదిలోనే మోషే ద్వారా ఇజ్రాయేలు ప్రజలు దాన్ని ఏర్పాటు చేసిన ప్రజలకు తెలియజేసినటువంటి సత్యం. మోషే ఆజ్ఞాయించాడు ఇజ్రాయేలు ప్రజలకు, రే బాబో, నీ పొరుగు వారి సొమ్ము దేనినైనా ఆశించకు అన్నాడు. ప్రైజ్ లార్డ్. మనకు ఇరుగు పొరుగు వారికి మనకు తెలిసిన ఎవరిదైనా సరే మనము ఇతరుల సొమ్ము ఆశించకూడదు, ఇతరుల యొక్క వస్తువులను ఆశించకూడదు, ఇతరుల యొక్క ధనాన్ని ఆశించకూడదు, ఇతరుల యొక్క పొలాలను ఆశించకూడదు, ఇతరుల యొక్క ఇళ్ళను ఆశించకూడదు, వారికి సంబంధించిన దేనిని కూడా ఆశించకూడదు అనేది ఇక్కడ ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. యోహాను గారు ఏమంటాడంటే ఆజ్ఞ అతిక్రమం పాపం అంటాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనములో. ఇంకొక మాట ఒకడు ముందుకేసి అడుగుదంటే ఆజ్ఞ అతిక్రమం పాపము, పాపము పరిపక్వమై గర్భము ధరించి మరణమును కంటుంది. దేన్ని కంటుందంట? మరణాన్ని కంటుందంట. ఏ మరణము? రెండవ మరణం. అది ఎక్కడ? ఆత్మకు సంబంధించిన మరణము. అగ్నిగుండములో సలసల కాలుతున్నటువంటి నూనెలో బాగా ఎంచేస్తాడంట. కాబట్టి ఎవరి సొమ్ము మనము ఆశించకూడదు. ఆశిస్తే మన భక్తి జీవితము, ఈ సేవకుల జీవితము, ఈ సేవకుల పద్ధతి, ఈ సేవకుల యొక్క విధానము యావత్తు కూడా నశించిపోతుంది. ఈ సేవకుల విధానం యావత్తు కూడా నశించిపోతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించి ఒక సేవకులుగా దేవుడు ఏర్పాటు చేసిన బిడ్డలుగా ఎవరి సొమ్ము ఆశించకూడదు అనేది ప్రధానమైన విషయం. మీకు అబ్రహాము గురించి నేను చెప్తా. అబ్రహాము సదమ గోమర పట్టణంలో ఒక రాజులు ఉంటే ఆ రాజుల మీదకి 5 వచ్చి 5 రాజులు ఆ సదమ గోమర రాజులను జయించి ఆ యొక్క
పశువులను, మనుషులను, ఆస్తిని, సంపద యావత్తు దోసుకొని వెళ్ళిపోతున్నారంట. ఆ సదమ గోమర పట్టణంలో ఉన్నటువంటి భార్యను గురించి ఒక హెబ్రీ వాడు పరిగెత్తుకొని వచ్చి ఆ అబ్రాహాముకు చెప్పాడంట, అయ్యా అదిగో మీ యొక్క బంధువు లోతును వాని భార్యను పశువులను అందరిని తీసుకొని వెళ్ళిపోతున్నాడు రాజులు జయించి అని. అప్పుడు అబ్రహాం ఏంటాడంటే తన వద్దన ఉన్న 300 మంది ఆ యొక్క సేవకులను, పనివారిని తీసుకొని, వాళ్ళిద్దరు సూర్యులు కాదు, ఇళ్ళల్లో పనిచేసేవాడు, వారిని తీసుకొని పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు, జయించి తీసుకొని వస్తాడు. అప్పుడు సదమ గోమర పట్టణానికి సంబంధించిన ఒక రాజు ఆయన ఎదుర్కొని ఈ మాట అంటాడు. ఆదికాండము 14వ అధ్యాయం 21వ వచనం. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నువ్వే తీసుకునివని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము నేను అబ్రహామును ధనవంతునిగా చేసినని నువ్వు చెప్పకుండునట్లు ఒక నూలు పోగునైనను చెప్పుల వారునైనను వాటిలో దేదైనను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేయుచున్నాను నేను. ప్రైజ్ లా, దేవుడి నామమునకు మహిమ కలుగునగాక. అబ్రహాము దేవుడు పిలిచినవాడు. ఎవరు పిలిచినవాడు? తన ప్రణాళికలు నెరవేర్చుకోవటానికి పిలిచినవాడు. మిమ్మల్ని ఎవరు పిలిచాడు? ఆ యేసు ప్రభువే. ఎందుకు పిలిచాడు? ఆయన వదిలివేసిన సువార్తను పరిపూర్ణం చేయాలి. సువార్త పని పరిపూర్ణం చేయటము. రెండో విషయం ఏంటంటే ఆయన వదిలివేసిన ఈ సువార్తను అంటే ఆయన మనుషుల యొక్క పరిస్థితి యావత్తును కూడా చక్కబెట్టడానికి, అనేక మందిని దేవుని రాజ్యములోనికి స్థిరపరచడానికి నిన్ను నన్ను మనందరిని ఎన్నుకున్నాడు. పిలిచాడా లేదా? మళ్ళీ అబ్రహాం ఏమన్నాడు? అబ్రహ్మ గారు ఏమన్నాడండి? అరే, నేను నిన్ను ధనవంతుని చేశానని నువ్వు చెప్పుతావేమో, కానీ నాకు అక్కర్లే. చెప్పుల వారు కూడా ఒక నూలు పోగు కూడా నాకు అక్కర్లేదని భూమిని ఆకాశాన్ని సృజించిన సర్వశక్తి గల దేవుని నామం పేట ప్రమాణం చేస్తున్నా, నాకు అక్కర్లేదు, కానీ వీళ్ళందరికీ పంచిపెట్టది అన్నాడా లేదా? తర్వాత వచ్చినములో అన్నాడు. అంటే నేను పొరుగు వాని సొమ్ము ఆశించను అని అర్థం. ఏంటంట? పొరుగు వాని సొమ్ము నాకు అక్కర్లేదు, నా దేవుడు నాకు ఇస్తేనే నేను బ్రతకగలను. నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తే నేను ధనవంతుని అవుతా. నువ్వేంట్రా నాకు ఇచ్చేది? నువ్వు నాకు ఇచ్చి రేపు నా వల్ల ధనవంతుడయ్యాను అంటావు. ఎవరికి కావాలని డబ్బు అని అన్నాడంట. మరి ఆ మనస్తత్వం మనకున్నదా? మనకున్నదా? ఎవరికి వారు పరిశీలన చేసుకోండి. ఎవరికి వారు పరిశీలన చేసుకోండి. ఎంతమంది ధనాన్ని ఆశించారో, ఎంతమంది పొరుగు వారిని సొమ్ము ఆశించారో, వాడు పాపపు సొమ్మును ఆశించారో, వాడి అక్రమపు సొమ్మును ఆశించారో, ఎంతమంది మీ డబ్బు బ్యాంకులో దాచుకున్నారో, ఎంతమంది ఆ ధనాన్ని ఇళ్ళలో దాచుకున్నారో మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఈరోజు అబ్రహాము లాంటి వారిని ఆ వాక్యాన్ని చదవలేదా? ఎప్పుడు అబ్రహాము లాంటి ఒక్క మనస్తత్వం మీకు లేదా? అబ్రహాము పిలిచిన దేవుడు నిన్ను పిలిచాడు కదా. అబ్రహామును బ్రతికించిన దేవుడు నిన్ను బ్రతికించడా అని ఈరోజు సూటిగా మీకు ప్రశ్న వేస్తున్నాను. ఆజ్ఞలో ఒక ఆజ్ఞ అతిక్రమించారే, కానీ అబ్రహాము అతిక్రమించలా. నీతిమంతుడుగా ఉన్నాడు. నువ్వు ఉన్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఒక్కసారి అయ్యా 10 రోజులు 20 రోజులు బతకడానికి చెయ్యి సాసగాకమని ఎన్నో మార్లు చెప్పాను నేను ఒక దేవుని సేవకుడిగా. పిలుపు పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఇదే మాట్లాడాడు పౌలు గారు. తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు యందు మహిమలో నీ ప్రతి అవసరత
తీర్చును. ప్రైజ్ ది లార్డ్. చెప్పటం కాదయ్యా, ఆచరించండి. చెప్పటం కాదు, బోధించటం కాదు, ఆచరించండి. జీవితాల్లో సరి చేసుకోండి. నువ్వు నీతిగా ఉండు. యేసు ప్రభు ఏమంటున్నాడు? ముందు రాజ్యమును నీతిని ఎత్కండి రా, ఆ తర్వాత నువ్వు తినటానికి, ఉండటానికి, కట్టుకోవటానికి నేను ఇస్తానన్నాడు. అన్నాడా లేదా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 34-35 చెప్పాడా లేదా? మళ్ళీ ఎందుకు దారి తప్పారు? ఎందుకు ఆశించారు పొరుగువాని సొమ్ము? అక్రమము సొమ్మును ఎందుకు ఆశించారు? దోపుడు సొమ్మును ఎందుకు ఆశించారు? మీరు మారరా? దేవుని దుఃఖపరుస్తారు ఉంటారా? ఇంకా ఓ సౌలో, నన్నెందుకు నువ్వు హింసిస్తున్నావు? ఆ మాట వానికి కాదు, ఈరోజు మీద అంటున్నాడు. ఈరోజు మిమ్మల్ని చూసి అంటున్నాడు. ఈరోజు నా గురించి ఏడవకండి, ఒకరోజు నేను మీ గురించి ఆడాల్సి వస్తుందన్న మాట ఈరోజు మిమ్మల్ని చూసి నా ప్రభు ఆయన గాయాలు రేపుతుంటే మీ గురించి ఏడుస్తున్నాడు, మీ గురించి రోధిస్తున్నాడు. ఆయన రోదన మీకు వినపడటం లేదా? రోషం కలిగిన వారుగా ఉండండి. రోషం కలిగిన దేవుని బిడ్డవు. చూడండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 15-16 వచనం చదువు. ఏం చెప్తున్నాడో? అప్పుడు అతడు తన పరివారముతో సహా దైవజనుడైన తిరిగి వచ్చి అతని ముందు నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయేలులో ఉన్న దేవుడు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇజ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప మరి ఏ దేవుడు లోకమంతట యందును లేడు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు సజీవమైన దేవుడు, నా దేవుడు ఆత్మ కలిగిన దేవుడు, నా దేవుడు బొమ్మ కాదు, నా దేవుడు మనుషులు చేసిన విగ్రహం కాదు, నా దేవుడు చెట్టు కాదు, నా దేవుడు పుట్ట కాదని నువ్వు బోధించరా? నువ్వు చెప్పరా? నా దేవుడు ఆత్మ స్వరూపిణి, వినగలిగిన వాడని, చూడగలిగిన వాడని నువ్వు చెప్పరా? నువ్వు చెప్పావా లేదా? నా ప్రియ సహోదరి సహోదరుడా, చెప్పావా లేదా? అంటే చూస్తున్నాడని తెలుసు, వింటున్నాడని తెలుసు, అన్ని మాట్లాడగలిగిన వాడని తెలుసు, నీతో ఉన్నవాడని తెలుసు. అయినా భయం లేక, భక్తి లేక, బుద్ధిహీనులై మనం చేసిన పనులేంటి? నా ప్రియ సహోదరి సహోదరా, సిగ్గుమాలిన పనులు చేశామా? పనికిరాని పనులు మనం చేశామా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి అని అంటాడు. ఎలీషా అంటాడు, చదవమ్మా. ఎలీషా, యెహోవా సన్నిధిలో నేను నిలిచి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన నా యెహోవా జీవముతోడు నేను ఏమీ తీసుకున్నా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి రా బాబు, చప్పట్లు కొట్టండి. రోషం కలిగిన వాళ్ళలారా, జీవము కలిగిన వారులారా, కొట్టండి చప్పట్లు. నీ దేవుని మహిమపరచుకోండి. మీరు ఇప్పుడైనా చేసిన పొరపాటు సరి చేసుకోండి, చేసిన తప్పిదములు సరి చేసుకొని జీవించండి. నీ దేవుని అమ్మవద్దు. నా దేవుని జీవముతోడు నాకు ఒక్క వస్తువు కూడా అక్కర్లే, ఆ వెండి అక్కర్లేదు, ఆ బంగారం అక్కర్లేదు, ఆ దుస్తులు అక్కర్లేదు, పో తీసుకుని వెళ్ళిపో. నేను రేపు నువ్వు వెళ్ళి నేను బాగుపడినందుకు నేను అక్కడ బహుమానం ఇచ్చాను చెప్పడానికా? అక్కర్లే నాకు. నా దేవుడు నాకు ఇచ్చాడు కృపావరం, నా దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం, దేవుడు నాకు ఇచ్చిన అధికారం నేను నీకు ఇచ్చాను. దానివల్ల నువ్వు బాగుపడినావు. పో దేవుని మహిమపరచపో. ముందు అన్నావే ఏ భూమి అయినా ఏ దేవుడు లేడు, ఇజ్రాయేలు దేవుడు తప్ప అని, అది స్టార్టు, వెళ్ళిపో అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ పొరుగువారి సొమ్ము ఆశించకండి. ఎప్పుడైనా నువ్వు సంపాదించుకున్నది దేవుడు నీకు ఇచ్చిందే నువ్వు చేయి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 9వ వచనం చదువు.
మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు 2 అంగిలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను పనివాడు తన ఆహారమునకు పాత్రుడు. పనివాడు ఆహారమునకు పాత్రుడు అన్నాడు, కానీ జీతానికి పాత్రుడు అనలే యేసయ్య. యేసయ్య అన్నాడు జీతగాడు పనికిరాని దొంగ అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో. గొర్రెల కాపరి జీతగాడు ఎత్తే గొర్రెలను వదిలేసి వెళ్ళిపోతారా, మోసం చేస్తాడు. ఆ గొర్రెలు తోడేళ్ళు కానీ పులులు తినేస్తాయి. అదే మంచి కాపరి అయితే నిలబడతాడు, పోట్లాడతాడు దాంతో అన్నాడు. పనివాడు జీతానికి పాత్ర అక్కడ చూపించాడు అయ్యా అక్కడ వాడు వదిలేసి వెళ్ళిపోతాడు. తోడేళ్ళు వచ్చినా పారిపోతాడు, నక్కొచ్చినా పారిపోతాడు, పులి వచ్చినా పారిపోతాడు. గొర్రెలను వదిలేసి జీతానికి పనివాడు అక్కడ. కానీ ఇక్కడ అంటున్నాడు, ఇక్కడేంటి ఆహారానికి పని చేసేవాడు ఆహారానికి పాత్రుడు కాడా? పాత్రుడు అవునా కాదా? ఆహారము అంటే నువ్వు డబ్బు ఎందుకు సంపాదిస్తున్నావు? కడుపు నింపుకోవటానికేనా? డబ్బుతో నింపుకుంటావా, ధాన్యంతో నింపుకుంటావా? డబ్బు అయినా ధాన్యం కొనాల్సిందే. పొలంలో సేద్యం చేసినా ధాన్యం ఇంటికి వస్తుంది. మార్కెట్కి వెళ్ళి డబ్బు ఇస్తే బియ్యం మనకు వస్తాయి, తిన ధాన్యాలు వస్తాయి, అవి వండుకొని తింటాం. అవునా? డబ్బు తింటావా? డబ్బు ఇల్లు తింటావా? వస్త్రాలు తింటావా? అన్నీ కూడా అమ్ముకొని లాస్ట్ చివరి ఏం చేస్తాం? ఆహారం తెచ్చుకుంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, రే ఆహారం ఇచ్చేవాడు నేను, నువ్వు ఆహారం తినడానికి పాత్రుడివి, నా పని చేయి, నీకు ఆహారం కొదువ ఉండదు అన్నాడా లేదా? అన్నాడా లేదా? మరి నువ్వు ఆహారం కోసము ఎందుకు చేయి చాపావు? పొరుగువారి సొమ్ము ఎందుకు ఆశించావు? ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఎందుకు ధిక్కరించావు? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని అని ఎవరికి చెప్తున్నాడు? విశ్వాసులకు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? విశ్వాసులకు చెప్తున్నాడు. మందిరంలో ఎవరు ఉంటారు? యాజకులు ఉంటారు. యాజకులు అంటే ఎవరు? మీరు కాదా? మీరు కాదా అంట. మీరేమైనా కష్టపడుతున్నారా? మీరు కష్టపడుతున్న మందిరంలో చీపురు పుచ్చుకొని ఇట్లా చీపురు పట్టుకు ఇట్లా తొడవనన్నా తొడవరు. తుడుస్తారా? సంఘ బిడ్డలు రావాల్సిందే, ఆ యొక్క తొడవాల్సిన మందిరాన్ని సాపలు వాళ్ళు వేయాల్సిందే, కుర్చీలు వాళ్ళు వేయాల్సిందే, అయ్యగారి టేబుల్ వాళ్ళు సరి చేయాల్సిందే. సంఘ బిడ్డలు తయారు చేస్తే అప్పుడు తెల్లటి అంగేసుకొని ఏంటి ఇలాగా నా మాదిరి వచ్చి అయ్యగారు వచ్చి నిలబడి దేవునికి వందనాలు మీకు వందనాలు అంటాడు, మొదలు పెడతాడు. అవునా లేదా? మీరేమైనా కష్టపడుతున్నారా? మీరు కష్టపడుతున్నారా? నాకు సంఘం లేదు. మీరందరూ వచ్చేలోపు ఎంత నేనే చేశా, నేనే వెళ్ళి మళ్ళీ స్నానం చేసి బట్టలు కట్టుకొని వచ్చా. నాకు సంఘం లేదు, నాకు సంఘ బిడ్డలు లేరు. శుక్రవారం కూడా అలా చేస్తా, ఆదివారం అలా చేస్తా, ఇప్పుడు అలా చేస్తా. నాకు ఎవరు లేరు సహాయం చేసేవారు. సంఘం లేదు నాకు. నా దేవుని పని నేనే స్వయంగా, నా దేవుని మందిరం నేనే స్వయంగా శుభ్రం చేసుకుంటా. నా దేవుని మందిరం నేనే శుభ్రం చేసుకుంటా, నేనే అన్ని సాపలు వేసుకుంటా, నేనే కుర్చీలు వేసుకుంటా, నా టేబుల్ నేనే సరి చేసుకుంటా, నా మైకు నేనే పెట్టుకుంటా, నేనే బోధిస్తా వచ్చిన వారికి. మీరు అలా కాదే, ఒక్క చీపురి తీసుకుంటే తొడవనన్నా తొడవరుగా. మీకు ఆహారం ఇస్తున్నాడా లేదా? మందిరాల్లో వస్తున్నాయా లేదా ధాన్యాలు? చక్కగా మందిరంలో ఆహారం ఉండేలాగా, మీరు తినలాగా, మీ కుటుంబం తినలాగా, మీ బిడ్డలు తినలాగా దేవుడు మీకు మందిరంలో ఆహారం సిద్ధపాటు చేస్తున్నాడే. ఎందుకయ్యా పొరుగు సొమ్ము కోసం ఆశపడతారు? ఎందుకయ్యా పొరుగువారి సొమ్ము కోసం, వారి కోసము ఎందుకు మీరు ప్రయాసపడుతున్నారు? ఎందుకు చేతులు చాపుతున్నారు?
రక్తంతో కూడినటువంటి ఆ డబ్బు కోసము, మోసకరమైన ఆ డబ్బు కోసము, దగాపడిన ఆ డబ్బు కోసము ఎందుకు మీరు చేయి చాపుతున్నారయ్యా? ఎందుకయ్యా దేవునికి వ్యతిరేకంగా పనులు చేస్తున్నారు? మీకు చెప్పిన పని మీరు చేయకుండా ఏరే పనులు ఎందుకు చేస్తున్నారయ్యా? అపవాది పనులు. అపవాది వాడి బిడ్డలు కాదు కదయ్యా మీరు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆనాడు సౌలు మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడితే జవాబు ఉందా? ఆనాడు స్త్రీలతో మాట్లాడిన మాట నీతో మాట్లాడితే సహోదరి, ఓ పాస్టర్ అమ్మగారులో మీకు జవాబు ఉందా? ఎందుకమ్మా మనము మీ పాస్టర్ గల నిలదీయండి, పాపపు సొమ్ము మనకెందుకండి? దేవుడు మన ధనవంతుడై ఉండగా, ఆయన ఐశ్వర్యం నుంచి మనకి ఇస్తాడు, మన అక్కర్లు తీర్చేవాడు ఆయన ఉండగా ఎందుకండి మీరు చేయి చెప్తాను? మీ పాస్టర్ను జోబులు పట్టుకోండి, లాగండి బయటికి పాపపు క్రియల నుంచి, ఇతరుల సొమ్ము ఆశించే వారి నుంచి. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీరు ఏం చేయొద్దయ్యా, నా మందిరంలో కూర్చోండి, పరిశుద్ధ గ్రంథము తెరవండి, పరిశుద్ధ మాటలు చెప్పండి, 4 వచ్చిన వారికి కడుపు నిండా ఆహారము నేను ఇస్తా కదా నీకు, నేను భుజింపజేస్తా కదా నీకు అని ఆయన చక్కగా పిల్లోడికి చెప్పినట్టు చెప్తున్నాడే. ఎప్పుడయ్యా మనము బాగుపడేది? ఎప్పుడయ్యా మనము సమాజాన్ని బాగు చేసేది? మనమే సరి లేకపోతే సమాజాన్ని మనమేమి సరి చేస్తామయ్యా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయండి ఈరోజు. ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమా